ఆయన తెచ్చుకోక నన్ను ఏం చేయడానికి ఆయన తెచ్చుకోక నన్ను ఏం చేయడానికి కండిషన్ కార్గిల్ యుద్ధవీరుడు గోపాచారి గారి కూతురైన పాలోజు మౌనిక గారు 46 వార్డు నుంచి బీజేపీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేడం నమస్తే, చెప్పండి. ఇన్ని రోజులు అంది మీరు ఇంత యంగ్ వయసులో ఇప్పటివరకు ఎవరు పోటీ చేయలేదు కదా, మీకు ఈ రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది? నమస్తే అండి. మా నాన్నగారు గోపాచారి గారు కార్గిల్ యుద్ధ వీరుల్లో అమరులయ్యాలండి. మా నాన్నగారు దేశం కోసం సేవ చేశారు. అదే స్ఫూర్తితో నేను కూడా ఈ దేశం కోసం చేయలేకున్నా కానీ నన్ను నమ్ముకొని ఓటేసే నా వార్డు ప్రజలకు ఎప్పుడు అవైలబుల్గా ఉండి సేవ చేయాలని అనుకుంటున్నాను. అందుకనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందండి. ఇందుకని నేను 10 సంవత్సరాల నుంచి పని చేశాను, సేవ చేశాను. ఇంకా మెరుగైన సేవలు అందించాలంటే నేను కౌన్సిలర్ అయి ఉంటే ఇంకా బాగుంటుంది. అందుకని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చానండి నేను. మేడం, మీరు రాజకీయాలకు వచ్చిన మీ వార్డులో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యల మీద పోరాటం ఉంటుంది? నా వార్డులో అండి స్ట్రీట్ లైట్స్ సమస్య ఉందండి. స్ట్రీట్ లైట్స్ ఒకటి ఉంది, స్ట్రీట్ డాగ్స్ సమస్య ఉందండి, డ్రైనేజ్ సమస్య ఉంది, మున్సిపాలిటీ చెత్త అవన్నీ తీసుకెళ్ళడం అనేది అదొకటి ఉంది. మెయిన్గా నిఘా వ్యవస్థ ఉండాలండి. నిఘా వ్యవస్థ అన్ని వార్డులకు చాలా ముఖ్యమైనది. నా వార్డులో నిఘా వ్యవస్థ మీద కూడా నేను ఖచ్చితంగా పనిచేయాలని అనుకుంటున్నానండి. ఇవన్నీ సమస్యలండి. బేసిక్గా ఇవన్నీ ఉన్నాయండి. ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేశాక ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే వాటిల్లో కూడా నేను వెళ్ళి చేయాలని నేను అనుకుంటున్నాను అండి. మేడం, ఇప్పుడు మీరు పోటీ చేయాలంటే వాళ్ళు మామూలుగా బీఆర్ఎస్ కానీ, మామూలుగా కాంగ్రెస్ కానీ, లేకపోతే ఇంకా ఇతర పార్టీలు చాలా ఉన్నాయి. ఈ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేయాలని ఎందుకు ఎందుకున్నారు? బీజేపీ పార్టీ నుంచి చేయడానికి గల ముఖ్య కారణం అండి మా నాన్నగారేనండి. మా నాన్నగారు చనిపోయిన టైంలో వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉందండి. ఆ రోజు బీజేపీ గవర్నమెంటే ఉందండి. ఈరోజు కూడా నన్నుగా నమ్మి గుర్తించి నాకు ఒక అవకాశం ఇచ్చింది సంకినేని వెంకటేశ్వరరావు గారు అండి. సో నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను బీజేపీ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నాను అంతే. మేడం, మీరు కౌన్సిలర్ పోటీ చేస్తున్నారు కాబట్టి మీ వార్డు ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు ఎలాంటి హామీలతో ముందుకెళ్తున్నారు, ఎలాంటి హామీలు మీకు ఓటు అడగడానికి అవకాశం ఉంది? నేను ఇంతకుముందు చెప్పాను కదండి, సో వార్డులో ఉన్న సమస్యలన్నీ నేను పరిష్కరిస్తానని చెప్పాను కదా. అలాగే నిన్న వార్డు ప్రజలకు చెప్పేది ఒకటే అండి, మనిషిని చూసి ఓటేయండి. నేను గత 2010 నుంచి కూడా 2026 అవుతుంది ఇప్పటికీ నేను అదే వార్డులో నివసించడం జరుగుతుంది. నేను ఎప్పుడూ ప్రజల్లో తిరగడం జరుగుతూనే ఉంటుంది. నేను అదే వార్డులో ఉంటాను. నేను వాళ్ళకి అవైలబుల్గా ఉంటాను, అందుబాటులో ఉంటాను. ఎప్పుడు వాళ్ళకి ఏ పని ఉన్నా ఏది ఉన్నా నేను వాళ్ళ కళ్ళ ముందే ఉంటానండి. సో